తెలుగు రాష్ట్రాలను హడలెత్తించిన వాయుగుండం అర్ధరాత్రి తీరం దాటింది. ఒడిశాలోని కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమతో పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉంది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక వానలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఈ నగరాలు మొత్తం మీద చూసుకుంటే కనుక భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అతలాకుతలమైంది. ముఖ్యంగా 2 జిల్లాలపై ఎక్కువగా ఎఫెక్ట్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని నివారణ కోసం అధికారులు పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 2009 తర్వాత, అంటే దాదాపుగా దశాబ్దాన్నర తర్వాత బెజవాడని ముంచెత్తింది బొండవేరు వాగు. బొండవేరు వరద పెరగడంతో ముప్పు గురైంది విజయవాడ. అయితే బొండమేరికి మైలవరం, జీకొండూరు, పొందూరు, పొలవాగు, పోతులవాగు, ఖమ్మం నుండి భారీ స్థాయిలో కూడా వరద నీరు రావడంతో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే దాదాపుగా వరదతో పాటుగా స్థానికంగా కురిసిన వర్షంతో ఎక్కువగా అవుట్ఫ్లో రావడంతో ఈ ప్రాంతాలన్నీ ఉద్రిక్తత చోటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చిన్న చిన్న వాగులు పొంగి పొరలిపోవడంతో కూడా బుడిమేరు వాగుకి మరింత ఉధృతికి చేరినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఎఫెక్ట్ తో గుడివాడ నుంచి కొల్లేరుకి, అలాగే జగ్గేపేట, మైలవరం, తిరువూరు మండలాలకి, అలాగే స్వల్పంగా ఏలూరు నియోజకవర్గానికి, ఏలూరు జిల్లాకు సంబంధించి నూజివీడికి ప్రభావం ఎక్కువగా చూపించింది. దాదాపుగా ఈ వరద కంట్రోల్ అవ్వాలంటే కనుక పైనుంచి, అంటే ఏదైతే ఖమ్మం ప్రాంతం నుంచి తెలంగాణ నుంచి కురుస్తున్న వర్షం కనుక కొంత ఉధృతి తగ్గితే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి వరద ఉధృతి కొంత తగ్గే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాదాపుగా నిన్న మొత్తం కూడా బెజవాడ నీటిలోనే ఉన్నది కూడా చెప్పుకోవచ్చు. చెరువులు, కాలువల్ని తలపిస్తుంది బెజవాడ నగరం అంతా కూడా. మరొక వైపు కొండ చర్యలు, మొగల్రాజపురంలో కొండ చర్యలు వీడిన ఘటనలో మృతుల సంఖ్య 5గురికి చేరింది. నిన్న 4 చనిపోయారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొక 2, మొత్తం 6 చనిపోయినట్లు కూడా, 5 చనిపోయినట్లు కూడా తెలుస్తా ఉంది. దీంట్లో మరొక 6 విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 15 గంటల పైగా కూడా మొగల్రాజపురంలో నాన్ స్టాప్ గా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నుల కొద్దీ కొండరాలు కింద పట్టడంతో కూడా దాన్ని కంట్రోల్ చేయడం చాలా రిస్క్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరొక వైపు జీకొండూరు మండలానికి, ఏదైతే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా వెంగలేరు, బుడమేరు వాగులు రావడంతో ఇటు జగ్గేపేట, ఇటు మైలవరం, ఇటు నందిగామ 3 నియోజకవర్గాల్లో కూడా పలు ప్రాంతాలకు సంబంధించి రాకపోకలకి పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. దాదాపుగా 11 గేట్ల నుంచి కౌలూరు, పెడమారూరు, ఏలపూరు, విజయవాడ రూరల్ గ్రామాల మీదుగా కూడా ఈ వర్షపు నీరంతా కూడా చేరుకోవడంతో పలు గ్రామాలు లోతట్టుమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మరో మార్గం లేని పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా పోలవరం కుడి కాలువ నుంచి కూడా పవిత్ర సంగమంతో చేరుతా ఉంది. ఈ చేరే క్రమంలో మొత్తం గ్రామాలు, ప్రాంతాలంతా నీటిమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. నాగరాజు. థ్యాంక్ యూ శివ.